అనగనగా సబ్బవరం అనే గ్రామంలో కాంతమ్మ అనే గయ్యాళి అత్త ఉండేది. ఆమె తన కోడలు జానకిని ప్రతిరోజు ఏదో ఒక వంకతో సాధిస్తూ ఉండేది. ఓసేయ్, నీకొక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు. నా ప్రాణానికి శనిలాగా దాపురించావు. నా కొడుకొక వెర్రిబాగులోడు, వాడికి ఏం తెలీదు. వాడిని కొంగుకు కట్టుకుని ఆడిస్తావు అంటూ తెప్పి పొడిచేది. కాంతమ్మ మాటలు భరించలేక ఒకరోజు జానకి, అత్తయ్యా, నేనేం చేశాను? మీరు చెప్పిందల్లా చేస్తూనే ఉన్నానుగా. అయినా మీరు నన్ను మెచ్చుకోకపోగా ఊరికే నానా మాటలు అంటున్నారు. నేను నిన్ను నానా మాటలంటున్నానా? ఊళ్ళో గౌరవంగా బతుకుతున్నానే. నన్ను అల్లరిపాలు చేసేటట్టే ఉన్నావు. నిన్ను ఊరికే వదలకూడదు అంటూ గట్టిగా తిట్టింది. అప్పుడు జానకి బాధపడుతూ భర్త దగ్గరికి వెళ్లి, ఏవండి, మీ అమ్మగారు చీటికి మాటకి నన్ను తిడుతున్నారు. నేనిక్కడ ఉండలేకపోతున్నాను. మీ అమ్మగారికి ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్లిపోతాను. జానకి, మా అమ్మకి కాస్త చాదస్తం ఎక్కువ. నువ్వేం బాధపడకు, ఏదైనా అన్నా పట్టించుకోకు అంటూ సర్ది చెప్పాడు. ఆ విషయం తలుపు చాటు నుండి విన్న కాంతమ్మ అప్పటి నుండి కోడల్ని మరిన్ని సూటిపోటి మాటలనడం మొదలెట్టింది. ఒకరోజు జానకి తట్టుకోలేక, అత్తయ్య, మీరనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. ఇలా అయితే మీ పైన న్యాయాధికారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దాంతో కాంతమ్మ రెచ్చిపోదామనుకున్నప్పటికీ కొంచెం భయపడి తగ్గింది. ఆ తరువాత కోడలు పీడ వదుల్చుకోవాలని తీవ్రంగా ఆలోచించసాగింది. ఒకరోజు ఉదయం పని మీద కాంతమ్మ కొడుకు పట్టణం వెళ్లాడు. పని చూసుకుని రావడానికి కనీసం వారం రోజులు పడుతుంది. ఇదే మంచి సమయం అనుకుంది కాంతమ్మ. ఇంటి పక్కనున్న దుర్గమ్మను పిలిచింది. ఓసే దుర్గమ్మ, నా కోడలు జానకి ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. నా మీద న్యాయాధికారికి ఫిర్యాదు చేసి శిక్ష వేయిస్తుందట. ఎంత బాగా చూసినా అత్త అమ్మవదు కదా. దానికి మధ్య నేనస్సలు నచ్చటం లేదే. ఏదో ఒకటి చేసి దీని పీడ వదిలించుకోవాలి. ఓసే కాంతమ్మ, ఈ మాత్రం దానికి అంతలా ఆలోచించాలా? నేను చెప్పినట్టు చెయ్యి, పీడ విరగడైపోతుంది. నీ కోడలు రాత్రి పడుకున్నప్పుడు మంచంతో పాటుగా దాన్ని తీసుకెళ్లి ఊరి చివరనున్న పాడుబడ్డ బావిలో పడేసే ఏర్పాటు చెయ్యి. ఏ గొడవ ఉండదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిందని అందరూ అనుకుంటారు. అదిలా కుదురుతుంది దుర్గమ్మ. నేనీ రాత్రి ఊరు సద్దుమణిగాక 4 కిరాయి మనుషుల్ని పంపిస్తాను. వారికి కళ్ళు తాగడానికి నువ్వు తలో 100 రూపాయలు ఇవ్వు. గుట్టు చప్పుడు కాకుండా మంచాన్ని మోసుకెళ్లి నీ కోడల్ని ఊరి చివరున్న పాడుబడ్డ బావిలో పడేసొస్తారు. ఇక విషయం 3వ కంటికి కూడా తెలీదు. వీళ్ళిద్దరి పన్నాగం జానకి చెవిన పడింది. కాంతమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఏం తెలియనట్టుగా పడుకున్నట్టుగా నటించసాగింది. 4 కిరాయి మనుషులొచ్చి జానకి పడుకున్న మంచాన్ని భుజాలకెత్తుకొని మోసుకుంటూ వెళ్లసాగారు. కొంచెం దూరం వెళ్ళాక జానకి కిరాయి మనుషుల జుట్టుని మంచం కోళ్లకు కట్టేసింది. మత్తులో ఉండడం వల్ల ఆ విషయం వాళ్లకు తెలియలేదు. ఇక పాడుబడ్డ బావి వస్తుందనగా జానకి ఒక చెట్టు కొమ్మని మంచంపై నుండి గట్టిగా పట్టుకుని బయటపడిపోయింది. 4 కిరాయి మనుషులు జానకి మంచంపై ఉందనుకుని మంచాన్ని పాడుబడ్డ బావిలోకి విసిరేశారు. మంచం కోళ్లకు జుట్టు కట్టేసి ఉండడంతో డబేల్మని వాళ్లు బావిలో పడిపోయారు. ఏం తెలియనట్టుగా జానకి ఇంటికొచ్చి నిద్రపోయింది. తెల్లారాక బావిలో పడ్డ 4 గట్టిగా కేకలు వేయడంతో రక్షక భటులొచ్చి వాళ్ళ 4 బయటకు తీశారు. న్యాయాధికారి వాళ్ళని పిలిచి గట్టిగా అడగడంతో జరిగిందంతా చెప్పేశారు. వెంటనే న్యాయాధికారి దుర్గమ్మని, కాంతమ్మని గ్రామ కచేరీకి పిలిపించాడు. కాంతమ్మ, నువ్వు చేసిందేమైనా బాగుందా? సొంత కోడల్ని చంపించాలనుకున్నావు. ఇందుకు గాను నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. అప్పుడు జానకి అక్కడికి వచ్చి న్యాయాధికారితో, అయ్యా, మా అత్తయ్యను క్షమించి వదిలేయండి. ఆవిడ మంచిదే. తప్పుడు సలహాలు విని నన్ను అంతమొందించాలనుకుంది. తనను పెద్ద వయసులో నేను సరిగా చూడనేమోనని అభద్రతా భావంతో ఇలా చేసింది తప్ప వేరే ఉద్దేశం ఆవిడకుండదు. చూసావా కాంతమ్మ, నీ కోడలి మంచితనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఆమె పట్ల సక్రమంగా ఉండు. వెంటనే దుర్గమ్మతో, ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే వాళ్ళని సరిదిద్దాలి కానీ వాళ్ళని మరింత తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళకూడదు. ఈసారికి నిన్ను క్షమిస్తాను. ఇకపై ఇలాంటి పనులు చేయకండి.
ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు. అప్పటి నుండి కాంతమ్మ తన కోడలు జానకితో ప్రేమగా ఉండసాగింది. సొంత కూతుర్లా చూసుకోసాగింది. అత్తలో వచ్చిన మార్పుకు ఆనందించింది జానకి.